ఫ్రెండ్స్, మనకి బ్రౌజర్స్ అంటే మెయిన్‌గా గూగుల్ క్రోమ్, మోజిల్లా ఫైర్‌ఫాక్స్ గుర్తొస్తాయి కదా! ఇవి నార్మల్ బ్రౌజర్స్. ప్రెజెంట్ ఏఐ టెక్నాలజీ ఎంత స్పీడ్‌గా డెవలప్ అవుతుందో చూసారు కదా! దీనికి తగ్గట్టుగా ఏఐ బ్రౌజర్ వచ్చింది. దీని పేరు కమెట్. ఇది పర్ప్లెక్సిటీ వాళ్ళకి సంబంధించిన బ్రౌజర్. ప్రెజెంట్ ఇది ఫ్రీగా రన్ అవుతుంది. ఇదివరకు ఈ బ్రౌజర్ యూజ్ చేయాలి అంటే మంత్‌కి $200 పే చేయాల్సి వచ్చేది. అసలు ఈ ఏఐ బ్రౌజర్ ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలి? అసలు ఈ బ్రౌజర్ ఎలా రన్ అవుతుంది? అలాగే ఇందులో ఉన్న ప్రతి ఆప్షన్ గురించి డీటెయిల్‌గా చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. అలాగే లైక్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటది. మీరు హైప్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఈ బ్రౌజర్‌ని ఇన్‌స్టాల్ చేద్దాం. దానికోసం మీ దగ్గరున్న నార్మల్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్‌లో కమెట్ బ్రౌజర్ డౌన్లోడ్ అని సెర్చ్ చేసా. ఇలా సెర్చ్ చేయంగానే పర్ప్లెక్సిటీకి సంబంధించిన వెబ్‌సైట్స్ కనబడతాయి. ఇందులో మనకి పర్ప్లెక్సిటీ లోగో బ్లాక్ కలర్‌లో కనబడుతుంది కదా! దీని మీద క్లిక్ చేయండి. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ వెబ్‌సైట్ లింకు నా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్‌లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్‌గా ఈ పేజీలోకి వచ్చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ కమెట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయడం మనకి ఈ బ్రౌజర్ డౌన్లోడ్ అయిపోద్ది. నాకు కమెట్ బ్రౌజర్ డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ క్లిక్ చేసి షో ఇన్ ఫోల్డర్ అంటున్నా. ఇక్కడ కమెట్ బ్రౌజర్ డౌన్లోడ్ ఫైల్ కనబడుతుంది కదా! దీని మీద డబుల్ క్లిక్ చేయంగానే ఇక్కడ రన్ ఆప్షన్ ఉంటది. దీని మీద క్లిక్ చేయడం మనం ఇన్‌స్టాల్ చేసుకోవడానికి వెళ్తాం. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ ఇన్‌స్టాల్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయడం మనకి ఇన్‌స్టాలేషన్ స్టార్ట్ అవుద్ది. కింద మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి ఫైల్స్ అన్నీ డౌన్లోడింగ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాలింగ్ కూడా అయిపోద్ది. ఇది ప్రాసెసింగ్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయడమే. ఇక్కడ లాంచ్ కమెట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. మనకి ఇలాగా ఒక చిన్న యానిమేషన్ జరుగుద్ది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నా జీమెయిల్ ఐడీలో ఉన్నయన్నీ ఈ కమెట్ అనే బ్రౌజర్‌లో యాడ్ చేయమంటారా అని అడుగుతుంది. మీరు తర్వాతైనా చేయొచ్చు. నేనైతే ఈ బ్రౌజర్ యూజ్ చేస్తాను కాబట్టి ఇంపోర్ట్ అన్నా. నెక్స్ట్ ఇక్కడ ఒక నేమ్ ఇవ్వాలి. నా పేరు ఇచ్చాను. నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ప్లానెట్స్ ఉంటాయి. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి మీరు బ్రౌజర్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ పైన కనబడుద్ది. నెక్స్ట్ కింద అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ మనకి లైట్ స్కిన్, డార్క్ స్కిన్, డివైస్ స్కిన్ 3 స్కిన్స్ ఉంటాయి. మనకి డార్క్ అంటే బ్లాక్, లైట్ అంటే వైట్ కలర్. కంటిన్యూ అంటున్నా. ఏ ఆప్షన్ మార్చకుండా స్టార్ట్ కమెట్ అంటున్నా. మనకి బ్రౌజర్ ఇలా ఓపెన్ అవుద్ది. కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి మీ దగ్గరున్న జీమెయిల్ ఐడీ పాస్వర్డ్‌తో సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయిపోయాను. ఇక్కడ క్లోజ్ చేసి మనకి బ్రౌజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటది. ఈ బ్రౌజర్ ఐకాన్ వచ్చేటప్పటికి మనకి డెస్క్‌టాప్ మీద కనబడుద్ది. మీరు నార్మల్ బ్రౌజర్స్ ఎలా యూజ్ చేస్తారో సేమ్ అలాగే ఏఐ బ్రౌజర్ కూడా యూజ్ చేయడమే. కానీ కొన్ని అడిషనల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇయి ఎక్సలెంట్‌గా ఉన్నాయి. మీరు అనుకోవచ్చు నార్మల్ బ్రౌజర్ కిందే యూజ్ చేయొచ్చు అన్నారు కదా! మరి దీంట్లో ప్రత్యేకత ఏంటి అంటే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు 20,000లో ఒక ఫోన్ కావాలనుకోండి. మీకు మెయిన్‌గా కెమెరా బావుండాలి. అలాగే ఛార్జింగ్ ఎక్కువ సేపు రావాలి. అలాగే ఆఫర్ అప్లై అవ్వాలి. కూపన్ కోడ్స్ ఏవైనా ఉన్నా అయన్నీ అప్లై అయిపోవాలి. అది కూడా నేను అమెజాన్ సైట్‌లో కొందాం అనుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సేమ్ అలాగే మీరు తెలుగులో ఇచ్చినా పర్లా ఇచ్చి ఈ ఏఐ బ్రౌజర్‌లో సెర్చ్ చేశారు అంటే ఆటోమేటిక్‌గా మీరేం చేయకుండానే అమెజాన్ వెబ్‌సైట్ ఓపెన్ అయిపోద్ది. ఉన్న ఫోనుల్లో బెస్ట్ ఫోన్‌ని ఎతికి దానికి మీరు ఆఫర్స్, కూపన్ కోడ్స్ యాడ్ అవ్వాలి అని అన్నారు కదా! అయన్నీ యాడ్ అయిపోయి ఫైనల్‌గా మనకి ఎంత ప్రైస్‌కి వచ్చుద్దో పర్చేజ్ ఆప్షన్ దగ్గర దాకా ఎళ్ళిపోద్ది. మీకు ఒకవేళ నచ్చిందనుకోండి పర్చేజ్ చేసుకోవడమే. మీకు ఫోన్ మీద ఎటువంటి అవగాహన లేకపోయినా ఈ కమెట్ ఏఐ బ్రౌజర్ సింపుల్‌గా మీకు మంచి ఫోన్ ఎతికిచ్చుద్ది. అదే మీకు నార్మల్ బ్రౌజర్స్ క్రోమ్, మొజిల్లా ఇలాంటివి అనుకోండి. మీకు ఫోన్ పేరు తెలియాలి. మీకు మీరుగా ఏ ఫోన్ బావుంది అన్నది ఎతుక్కోవాలి. ఇది నేను జస్ట్ ఒక్క ఎగ్జాంపులే చెప్పా. ఇలాంటియి మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇందులో మనకి బాగా యూజ్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ లాస్ట్‌లో చెప్తా. ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇందులో మెయిన్ ఆప్షన్ వచ్చేటప్పటికి అసిస్టెంట్.
అసిస్టెంట్ అంటే మీ దగ్గర డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఒక వ్యక్తి పనిచేస్తున్నట్టే. ఈ అసిస్టెంట్ మీద క్లిక్ చేస్తున్నా. ఈ అసిస్టెంట్ గురించి ఇంకా డీటెయిల్‌గా చెప్తా. ఫస్ట్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వీటి గురించి చెప్తాను. ఇక్కడ అటాచ్ ఫైల్స్ అని ఉంటది. ఇక్కడ క్లిక్ చేసి ఒక ఇమేజ్‌ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఒక సమ్ ఉంది కదా! ఈ సమ్ ఇమేజ్ ఓపెన్ చేస్తున్నా. ఇది మనకి బేసిక్ సమ్మే. ఇలాగ బేసిక్ కాకుండా మీకు పెద్ద పెద్ద సమ్స్ ఉన్నా మీరు ఈజీగా ఆన్సర్ తెచ్చేయొచ్చు. అది ఎలా అంటే దానికి సంబంధించిన ఫైల్ తీసుకున్నా కదా! ఇక్కడ సాల్వ్ దిస్ సమ్ అని ఇచ్చి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి స్టెప్స్‌తో పాటు మనకి సమ్ ఆన్సర్ వచ్చేసింది. మీకు ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం ఇంకో ఇమేజ్ తీసుకుంటున్నా. నాకు డౌన్‌లోడ్స్‌లో ఒక తెలుగు ఇమేజ్ ఉంది. ఇమేజ్‌ని తీసుకుంటున్నా. ఇదొక స్టోరీ. ఈ ఇమేజ్‌లో ఉన్న టెక్స్ట్ అంతా నాకు ఎడిటబుల్ టెక్స్ట్ కింద కావాలనుకోండి. ఇక్కడ సింపుల్‌గా ఎడిటబుల్ టెక్స్ట్ ఇచ్చాను అంటే ఇదంతా మనకి ఎడిటబుల్ టెక్స్ట్ కింద కన్వర్ట్ అయిపోద్ది. మీరు కాపీ చేసుకొని మీకెక్కడ కావాలి అంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. నేను 2 మెథడ్స్‌లో చెప్పాను కదా! మీ దగ్గర ఒక 20 పేజెస్ పీడీఎఫ్ ఫైల్ ఉందనుకోండి. అదంతా మీ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన నోట్సు. అందులో మీకు కీ పాయింట్స్ వరకు కావాలి అన్నా సింపుల్‌గా ఈ అటాచ్ మీద క్లిక్ చేసి ఆ పీడీఎఫ్ ఫైల్ ఇంపోర్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ ఏం కావాలి అన్నది టైప్ చేశాము అంటే దానికి తగ్గట్టుగా ఇక్కడ టెక్స్ట్ అనేది వచ్చేసుద్ది. దీని పక్కన ఆప్షన్ వచ్చేటప్పటికి స్క్రీన్ షాట్ మీకు నచ్చిన ఇమేజ్‌ని స్క్రీన్ షాట్ తీయొచ్చు. దీని గురించి ఇదే క్లాస్‌లో తర్వాత చెప్తా. నెక్స్ట్ డిక్టేషన్. దీని మీద క్లిక్ చేసి మీరు మాట్లాడారనుకోండి. మాట్లాడిందల్లా ఇక్కడ సెర్చ్‌లో వచ్చేసుద్ది. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను మాట్లాడిన తర్వాత నాకు అవసరం లేదు అంటే ఇక్కడ క్లిక్ చేయంగానే అయిపోద్ది. ఈ టెక్స్ట్‌ని మీకు నచ్చినట్టుగా కాపీ అయినా చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేశారు అంటే ఇక్కడ వచ్చిన మ్యాటర్‌కి తగ్గట్టుగా సెర్చ్ చేసుద్ది. ఇప్పుడు దాకా అసిస్టెంట్ గురించి బేసిక్‌గా చెప్పా. కొంచెం ప్రొఫెషనల్‌గా వెళ్దాం. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కదా! ఇక్కడ కూడా మనకి సెర్చ్ ఆప్షన్ ఉంటది. ఇక్కడికొచ్చి వికీపీడియా అని సెర్చ్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాననుకోండి. మనకి నార్మల్ బ్రౌజర్స్‌లో ఎలా ఓపెన్ అవుద్దో సేమ్ అలాగే ఇక్కడ మనకి వెబ్‌సైట్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. ఆ బ్రౌజర్, ఈ బ్రౌజర్‌కి ఒకేలాగా సెర్చ్ చేస్తుంది కదా! అంటే సపోజ్ మీరు టాప్ 3 ఫ్రీ స్క్రీన్ రికార్డర్స్ అని సెర్చ్ చేశారనుకోండి. నార్మల్ బ్రౌజర్స్ అయితే మీకు చాలా వెబ్‌సైట్స్ కనబడతాయి. అందులో ఒక్కొక్క వెబ్‌సైట్ ఓడు ఒక్కొక్క స్క్రీన్ రికార్డర్ చూపెడతాడు. కానీ ఈ ఏఏ బ్రౌజర్‌లో వచ్చేటప్పటికి మనం 3 ఫ్రీ స్క్రీన్ రికార్డర్స్ అడిగాం కాబట్టి 3 వస్తాయి. ఆ 3కి గూడా మనకి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఏది బావుంటది ఇదంతా డీటెయిల్‌గా తెలిసిపోద్ది. మీకు కావాల్సింది డౌన్‌లోడ్ చేసుకోవడమే. ఇక్కడ నేను వికీపీడియా అని సెర్చ్ చేశాను గదా! ఈ వెబ్‌సైట్ కనబడుతుంది. ఈ వెబ్‌సైట్‌లోకెళ్తున్నా. నెక్స్ట్ ఇక్కడ నాకు చాగంటి కోటేశ్వరరావు గారి గురించి తెలియాలి. చాగంటి కోటేశ్వరరావు అని ఉంది గదా! దీని మీద క్లిక్ చేస్తున్నా. మీరు ఇలాగా ఇక్కడ సెర్చ్ చేసే అక్కర్లా. మీరు ఈ అసిస్టెంట్‌లో ఓపెన్ వికీపీడియా ఐ నీడ్ కంటెంట్ అబౌట్ చాగంటి కోటేశ్వరరావు అని ఇచ్చినా ఆటోమేటిక్‌గా మనకి వికీపీడియా వెబ్‌సైట్ ఓపెన్ అయిపోద్ది. అలాగే చాగంటి కోటేశ్వరరావు గారి గురించి అడిగాం కాబట్టి ఈ పేజ్‌లోకి వచ్చేస్తాం. మీరు ఈ అసిస్టెంట్‌లోంచి అయినా ఎళ్ళొచ్చు. లేదంటే మనకి లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మనం వచ్చాం గదా! ఇలా అయినా ఎళ్ళొచ్చు. మనకి ఇలాగ చాగంటి కోటేశ్వరరావు గారి గురించి వచ్చింది గదా! మీకు పైన కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఇక్కడ మనకు సమ్మరైజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటది. ఇది ఎడ్యుకేషన్ పరంగా చాలా బావుంటది. ఇక్కడ క్లిక్ చేశాననుకోండి. ఇక్కడ ఉన్న వెబ్ పేజ్ సమ్మరైజ్ చేసి ఇందులో ఇంపార్టెంట్ మ్యాటర్ వరకు మనకొచ్చుద్ది. అలా కాకుండా మీరు డైరెక్ట్‌గా ఇక్కడ సెర్చ్ చేయాలి అన్నా సెర్చ్ చేయొచ్చు. ఐ నీడ్ ఆటోబయోగ్రఫీ అని సెర్చ్ చేస్తున్నా. ఇక్కడున్న వెబ్ పేజీలో ఏమైనా ఆయనకి సంబంధించిన ఆటోబయోగ్రఫీ ఉంటే అదంతా ఇక్కడ మనకి టెక్స్ట్ రూపంలో వచ్చేసుద్ది. నేను సింపుల్‌గా చాగంటి కోటేశ్వరరావు గారి గురించి చెప్పాను. మన ఎడ్యుకేషన్ పరంగా యూజ్ చేస్తే ఈ ఆప్షన్ బాగా యూజ్ అవుద్ది. సమ్మరైజ్ ఆప్షన్ గురించి చూసారు కదా! దీని పక్కన మనకి లాంచ్ వాయిస్ మోడ్ అనే ఆప్షన్ ఉంటది. ఈ ఆప్షన్ మనకి కింద గూడా ఉంటది. ఇక్కడ క్లిక్ చేసైనా యూజ్ చేయొచ్చు. అసలు ఈ ఆప్షన్ ఏంటి? మీ దగ్గర ఎలాంటి డౌట్ ఉన్నా మనకి వాయిస్ రూపంలో రిప్లై ఇచ్చుద్ది. మీ హెల్త్ గురించి గానీ, మీ పర్సనల్ గురించి గానీ, లేకపోతే మీది ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడ నేను ఎడ్యుకేషన్ పరంగా కొన్ని క్వెషన్స్ అడుగుతున్నాను. దానికి ఆన్సర్స్ ఇచ్చుద్దో లేదో చూద్దాం. ఇక్కడ క్లిక్ చేసి ఇండియాలో ఏరియా పరంగా అతి పెద్ద రాష్ట్రం ఏది? ఇండియాలో విస్తీర్ణ పరంగా అత్యంత పెద్ద రాష్ట్రం రాజస్థాన్. ఇది 342,390 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దాదాపు భారతదేశ విస్తీర్ణంలో
10.4% ఆక్రమించింది. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్? Mahatma Gandhi is widely regarded as the father of the nation in India. ఇలా వాయిస్ మోడ్ మీద క్లిక్ చేయగానే సే సంథింగ్ అనే టెస్ట్ కనబడుద్ది. కనబడంగానే మనం మాట్లాడడమే. మీరు ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు, దానికి ఆన్సర్ ఇచ్చుద్ది. ఇదే ఆప్షన్ మనకి పైన కూడా ఉంటది. మీరు ఎక్కడైనా యూస్ చేయొచ్చు, లేదంటే ఎక్కడైనా యూస్ చేయొచ్చు. అలాగే ఈ ఏఏ బ్రౌజర్ లో మనకి లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ అనేది ఎక్సలెంట్ గా ఉంది. మనకి ఏ భాష అయినా ఉర్దూ గానీ, తెలుగు గానీ, విదేశాలకి సంబంధించిన చైనీస్ లాంగ్వేజ్ గానీ, ఏ లాంగ్వేజ్ నైనా మనకి నచ్చిన లాంగ్వేజ్ లో ఈజీగా మారుస్తుంది. సపోజ్ నాకు ఈ పేజీలో ఇంగ్లీష్ లో ఉంది కదా, ఇది నాకు తెలుగులో కావాలనుకోండి. ఐ నీడ్ దిస్ పేజ్ ఇంటూ తెలుగు లాంగ్వేజ్. మీరు లెఫ్ట్ సైడ్ చూసారు అంటే ఇంగ్లీష్లో ఉన్నది అంతా తెలుగులోకి మారిపోయింది. మనకి వికీపీడియా వెబ్సైట్నే తెలుగులోకి మార్చేసింది. అలాగే ఇక్కడ ఉన్న టెస్ట్ అంతా మనకి ఇక్కడ తెలుగులో వచ్చేసింది. ఇక్కడ మీకు చైనీస్ లాంగ్వేజ్ కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఉర్దూ కానీ ఏ లాంగ్వేజ్ ఉన్నా మీకు కావాల్సిన లాంగ్వేజ్ లోకి తెచ్చుకోవచ్చు. మనకి అసలు ఇలాగ తెలుగులోకి రావాలి అంటే పైన ఒక సెట్టింగ్ ఉంటుంది. ట్రాన్స్లేట్ దిస్ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. మనకి మనం మార్చుకోవాలి. కానీ నేను ఏ బ్రౌజర్కి మార్చమని చెప్పడం ఆటోమేటిక్గా ఈ ఆప్షన్ అదే సెర్చ్ చేసి మనకి సెట్ చేసింది. నాకు నార్మల్గా ఇంగ్లీష్లోకి వచ్చేవాళ్ళనుకోండి, మనకి మనం మాన్యువల్గా ఇక్కడ ఇంగ్లీష్ మీద క్లిక్ చేసాము అంటే ఇక్కడ ఉన్న టెస్ట్ అంతా నార్మల్గా ఇంగ్లీష్లోకి వచ్చేసుద్ది. నెక్స్ట్ ఈ ఆప్షన్స్లో మనకి స్క్రీన్ షాట్ ఒకటి మిగిలింది. దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, మనం స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వచ్చుద్ది. ఫోటో వరకు స్క్రీన్ షాట్ తీస్తున్నా. ఈ స్క్రీన్ షాట్ తీయడం ఈ ఇమేజ్ మనకి అసిస్టెంట్లోకి వచ్చుద్ది. ఇక్కడ నేను ఇమేజ్ తీసుకున్నా. అలా కాకుండా మీకు ఏమైనా చార్ట్స్ కానీ, లేకపోతే ఫార్ములాస్ కానీ, ఇందాక మనం యూస్ చేసినట్టుగా సమ్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి మీకు అర్థం అవ్వకపోతే ఇక్కడ స్క్రీన్ షాట్ మీద క్లిక్ చేసి దాని వరకు డ్రాగ్ చేశారు అంటే ఆ స్క్రీన్ షాట్ ఇక్కడికి వచ్చేసుద్ది. కింద దానికి తగ్గట్టుగా టైప్ చేస్తారు. సపోజ్ అక్కడ సమ్ ఉందనుకోండి, సాల్వ్ దిస్ సమ్ అన్నారు అంటే దానికి తగ్గట్టుగా ఆన్సర్ వచ్చేసుద్ది. ఇక బ్యాక్ వస్తున్నా. మీకు ఈ అసిస్టెంట్ ఇక్కడ డిస్టర్బెన్స్‌గా ఉంది. ఇది క్లోజ్ అయిపోవాలి అంటే అసిస్టెంట్ ఆప్షన్ ఇక్కడ ఉంది గదా! ఇక్కడ క్లిక్ చేశారు అంటే క్లోజ్ అయిపోద్ది. ఇక్కడ క్లిక్ చేశారు అంటే మళ్ళీ వచ్చుద్ది. మళ్ళీ క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడున్న ఆప్షన్స్ వచ్చేటప్పటికి వీటిని విడ్జెట్స్ అంటారు. ఇవి మీకు కావాలి అన్నా ఉంచుకోవచ్చు. రిమూవ్ చేసేవాలి అన్నా రిమూవ్ చేసేయొచ్చు. సపోజ్ నాకు ఇది అక్కర్లేదనుకోండి, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి రిమూవ్ అన్నాను అంటే అది రిమూవ్ అయిపోద్ది. అలాగా ఇక్కడ ఉన్నయన్నీ మీరు రిమూవ్ చేసేయొచ్చు. కింద మనకి షార్ట్ కట్‌ల్లో ఉన్నాయి గదా! ఇవి మీరు ఉంచుకోవాలి అన్నా ఉంచుకోవచ్చు. వీటి ప్లేస్‌లో వేరేయి మార్చుకోవాలి అన్నా మార్చుకోవచ్చు. వీటి గురించి కూడా డీటెయిల్‌గా చెప్తాను. కింద ఎడిట్ విడ్జెట్స్ అని ఉంది గదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే కింద మనకి ఇంకా చాలా విడ్జెట్స్ ఉంటాయి. ఇందులో ఏది యాడ్ చేసుకోవాలి అన్నా యాడ్ చేసుకోవచ్చు. షార్ట్ కట్ అని ఉంది గదా! ఇది యాడ్ చేస్తున్నా. ఆప్షన్ ఇక్కడ వచ్చేసుద్ది. అలాగే ఇంకోటి యాడ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేశారు అంటే యాడ్ అయిపోద్ది. వద్దనుకుంటే సింపుల్‌గా 3 డాట్స్ మీద క్లిక్ చేసి రిమూవ్ అంటారు. మళ్ళీ ఎడిట్ విడ్జెట్స్ ఇక్కడికొచ్చి నెక్స్ట్ ఇక్కడ యూట్యూబ్, గూగుల్ ఇయి ఉన్నాయి కదా! వాటికి సంబంధించినయి. ఒకవేళ ఇయి మీకు వద్దు అంటే ఇక్కడ క్లిక్ చేసి రిమూవ్ అన్నారనుకోండి, రిమూవ్ అయిపోద్ది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి రిమూవ్ అంటే రిమూవ్ అయిపోతాయి. మళ్ళీ కావాలి అంటే ఎడిట్ విడ్జెట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయడం యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి సెర్చ్ చేసుకోవడానికి ఇక్కడ మీరు టాప్ 3 ఫ్రీ వీడియో ఎడిటర్స్ 2025 అని సెర్చ్ చేశారనుకోండి, మనకి నార్మల్ బ్రౌజర్స్ అయితే వెబ్‌సైట్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే డైరెక్ట్‌గా టాప్ 3 ఫ్రీ వీడియో ఎడిటర్స్ ఇచ్చేసింది. ఫస్ట్‌ది వచ్చేటప్పటికి డవిన్‌చి రిజాల్వ్, సెకండ్‌ది వచ్చేటప్పటికి క్యాప్‌కట్, థర్డ్‌ది వచ్చేటప్పటికి పవర్ డైరెక్టర్. అలాగే వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్లాట్‌ఫామ్స్ దేంట్లో రన్ అవుద్ది, ప్రైస్ వచ్చేటప్పటికి ఫ్రీ. ఇలాగా మీరు ఎక్కువ సేపు సెర్చ్ చేయకుండా మీ వర్క్‌ని ఈజీ చేస్తుంది. నెక్స్ట్ బ్యాక్ వస్తున్నా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ చూసుకున్నాము అంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ ఉంటాయి. ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే ఇక్కడ క్లిక్ చేసి చూసుకోవడమే. నెక్స్ట్ అకౌంట్ టైప్. నేను ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ప్రో వెర్షన్ రన్ అవుతుంది. ఇక్కడ పర్ప్లెక్సిటీ ఐకాన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి పర్ప్లెక్సిటీ వెబ్సైట్లోకి వెళ్తారు. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే పర్ప్లెక్సిటీ వెబ్సైట్లోకి వచ్చారు. బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ అకౌంట్లోనే మళ్ళీ దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ
కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనకి బాగా యూజ్ అయ్యే ఇంపార్టెంట్ ఆప్షన్స్ వరకు చెప్తాను. ఇక్కడ అకౌంట్ అని ఉంది గదా! దీని మీద క్లిక్ చేశారనుకోండి, మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ కనబడుద్ది. మీరు ఈ జీమెయిల్ ఐడీతో కాకుండా ఇంకో జీమెయిల్ ఐడీతో సైన్ ఇన్ అవుదాం అనుకుంటే ఇక్కడికొచ్చి సైన్ ఔట్ మీద క్లిక్ చేశారు అంటే ఈ జీమెయిల్ ఐడీతో సైన్ ఔట్ అయిపోతారు. ఇంకో జీమెయిల్ ఐడీతో సైన్ ఇన్ అవ్వడమే. నెక్స్ట్ దీని కింద ప్రిఫరెన్సెస్. ఈ ప్రిఫరెన్సెస్‌లో ఇక్కడ మనకి డార్క్ థీమ్ కనబడుతుంది గదా! దీని మీద క్లిక్ చేసి లైట్ థీమ్ పెట్టుకోవచ్చు. మనకి మొత్తం వైట్ కలర్‌లో కనబడుద్ది. అలాగే సిస్టమ్ గూడా ఉంటది. నార్మల్‌గా డార్క్ పెట్టేస్తున్నా. ఇక మిగతా ఆప్షన్స్ అన్నీ నేను టచ్ చేయట్లా. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. బ్యాక్‌కొస్తున్నా. ఇక్కడ దాకా మీరు బ్రౌజర్ గురించి తెలుసుకున్నారు. ఇక్కడ ఈ బ్రౌజర్‌లో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ ఆప్షన్ గురించి డీటెయిల్‌గా చెప్పాను గదా! ఇందాక స్టార్టింగ్‌లో ఒక ఎగ్జాంపుల్ చెప్పా. మీరేమైనా ఫోన్ కొందాం అనుకుంటే డైరెక్ట్‌గా బ్రౌజర్ ఓపెన్ చేసి అదే కొనుద్ది అన్నాను కదా! ఇలాంటి బాగా యూజ్ అయ్యే ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ ఫోన్ దగ్గర నుంచి బిగిన్ చేస్తున్నా. రైట్ సైడ్ పైన అసిస్టెంట్ అని ఉంది గదా! దీని మీద క్లిక్ చేయండి. సెర్చ్‌లో నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఒక 20,000 లోపు ఫోను, మంచి బ్యాటరీ లైఫ్, అలాగే కెమెరా ఉన్న ఫోన్ కావాలి. దానికి తగ్గట్టుగా మ్యాటర్ టైప్ చేస్తున్నాను. ఓపెన్ ఫ్లిప్‌కార్ట్ ఇండియన్ వెబ్‌సైట్. ఐ నీడ్ ఏ స్మార్ట్ ఫోన్ బిలో 20,000. మెయిన్లీ ఐ వాంట్ బెస్ట్ కెమెరా అండ్ గుడ్ బ్యాటరీ. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఎనీ ఆఫర్స్, ఏమైనా ఆఫర్స్ ఉంటే అవి కూడా అప్లై అవ్వాలని ఇస్తున్నా. ఇఫ్ ఎనీ ఆఫర్స్ అవైలబుల్ అండ్ అప్లై ఆల్ కూపన్ కోడ్స్ అని ఇచ్చి ఇక్కడ సబ్మిట్ అన్నాను అనుకోండి. నేను ఏమీ చెయ్యట్లా, మౌస్ మీద హ్యాండ్ కూడా లేదు. ఆటోమేటిక్‌గా మనకి ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ ఓపెన్ అయిపోయింది. ఫోన్ గురించి సెర్చ్ చేస్తుంది. రైట్ సైడ్ ఇక్కడ మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది కదా! ఇక్కడ ఫోన్స్ అన్నీ ఎతుకుతుంది. నాకు ఫైనల్‌గా రియల్‌మీ P4 5G ఫోన్ సెలెక్ట్ చేసింది. అలాగే కూపన్ కోడ్స్ అన్నీ అప్లై అయినాయి. ఇప్పుడు మీరు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలి అంటే బై నౌ అని చెప్పి పర్చేస్ చేసుకోవడమే. అలాగే ఈ ఫోన్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇచ్చుద్ది. మన కెమెరా వచ్చేటప్పటికి 50 మెగా పిక్సెల్స్ కెమెరా, బ్యాటరీ వచ్చేటప్పటికి 7000, మనకి డిస్‌ప్లే సైజ్ వచ్చేటప్పటికి ఇక్కడ మెన్షన్ చేసింది. అలాగే ప్రాసెసర్ ఏంటి, ప్రెజెంట్ ఓఎస్ ఏది రన్ అవుతుంది, అసలు ఫోన్ ప్రైస్ వచ్చేటప్పటికి 21,000. మన కూపన్ కోడ్స్ ఇవన్నీ అప్లై అవ్వాలి అని ఇచ్చాం కదా! దానివల్ల 18,499కి వస్తుంది. ఇలాగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చుద్ది. ఒక ఎగ్జాంపుల్ గురించి చూసారు కదా! ఇప్పుడు నేను సెకండ్ ఎగ్జాంపుల్ గురించి కూడా చెప్తున్నా. మీరు ఒక న్యూ ట్యాబ్ తీసుకోవాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి న్యూ ట్యాబ్ వచ్చుద్ది. ఇక్కడ ఉన్న అసిస్టెంట్ నాకు టెస్ట్ అంతా రిమూవ్ అయిపోయి ఫ్రెష్‌గా కావాలనుకోండి, ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా! దీని మీద క్లిక్ చేయడం ఒక న్యూ అసిస్టెంట్ వచ్చుద్ది. ఇక్కడ నేను వెజిటబుల్ బిర్యానీకి సంబంధించింది తీసుకుంటున్నా. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓపెన్ బ్లింకిట్ వెబ్‌సైట్. ఐ వాంట్ టు కుక్ వెజిటేబుల్ బిర్యానీ. మీరేమైనా స్పెల్లింగ్ తప్పు కొడితే ఇలాగ రెడ్ కలర్‌లో వచ్చుద్ది. రైట్ క్లిక్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. బ్లింకిట్. యాడ్ ఆల్ ఇంగ్రీడియెంట్స్. నాకు వెజిటేబుల్ బిర్యానీలో ఏమేమి ఉంటాయో నాకు తెలీదనుకోండి, డైరెక్ట్‌గా యాడ్ ఆల్ ఇంగ్రీడియెంట్స్ అండ్ ఐటమ్స్ టు కార్ట్ అన్నాననుకోండి, నాకు వెజిటేబుల్ బిర్యానీకి సంబంధించినయన్నీ బ్లింకిట్‌లో ఆటోమేటిక్‌గా అన్నీ యాడ్ అయిపోయి ప్రైస్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇలా ఇచ్చాను కదా! ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. మీరు ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఒకవేళ ప్రివ్యూ రాకపోతే ఇక్కడ అసిస్టెంట్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ ప్రివ్యూ కనబడుద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే బ్లింకిట్ వెబ్‌సైట్‌లోకి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోయాం. నెక్స్ట్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ యాడ్ చేసుద్ది. మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఫస్ట్ నాకు బాస్మతి రైస్ యాడ్ చేసింది. నెక్స్ట్ టొమాటోస్ యాడ్ చేస్తుంది. ఇప్పుడు దాకా నాకు 3 ఐటెమ్స్ యాడ్ అయినాయి. ₹257 అయింది. చూసారు కదా! మనకి ఏమేమి యాడ్ చేసిందో అయన్నీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చుద్ది. ఇది 4, 6 పీపుల్‌కి సరిపడేలాగా సెట్ చేసింది. మొత్తం 24 ఐటెమ్స్ మన కార్ట్‌లో యాడ్ అయినాయి. ప్రైస్ వచ్చేటప్పటికి ₹1,635 అయింది. మీరు ఈ కార్ట్‌లోకెళ్ళి డైరెక్ట్‌గా పర్చేస్ మీద క్లిక్ చేశారనుకోండి,
మనకి 14 మినిట్స్ లోపు డెలివరీ అయిపోతాయంట. ఇక్కడ మనకి ఆనియన్స్, టమాటాస్ ఇవన్నీ యాడ్ అయినాయి కదా, ఇవన్నీ వచ్చేస్తాయి. మనం ఇలాగ ఫుడ్ మీదే కాదు, సపోజ్ మీరు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయడానికి ఒక స్టూడియో పెడదాం అనుకుంటున్నారు అనుకోండి, మీ బడ్జెట్ వచ్చేటప్పటికి 1 lakh, నాకు 1 lakh లోపే స్టూడియోకి సంబంధించినవన్నీ వచ్చేవాలి అని మీరు సెర్చ్ చేశారనుకోండి, మీకు కెమెరాకి సంబంధించిన స్టాండ్ ఇంకేమేమి ఉంటాయో మొత్తం కలిపి మనకి 1 lakh బడ్జెట్ లోపే సెట్ చేసి ఇచ్చుద్ది. ఇది మనం యూజ్ చేయాలే గానీ చాలా మెథడ్స్ లో యూజ్ చేయొచ్చు. సెకండ్ ఎగ్జాంపుల్ గురించి కూడా చూసారు కదా, ఇంకో ఎగ్జాంపుల్ గురించి కూడా చెప్తున్నా. నాకు ఈ అసిస్టెంట్ అనేది ఫ్రెష్ అయిపోవాలి. ఇక్కడ ఓపెన్ జీమెయిల్ అకౌంట్, ఫైండ్ అన్రీడ్ ఈమెయిల్స్. ఇక్కడ మనం ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజులు అన్నది కూడా కన్ఫర్మ్ చేయాలి. 1 వీక్ అన్నారు అనుకోండి, 1 వీక్ లోపు సెర్చ్ చేసుద్ది. అలా కాకుండా మీరు 1 మంత్ అన్నారు అనుకోండి, మనకి సెర్చ్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. దానికోసం ఫ్రమ్ లాస్ట్ 2 days అనేస్తున్నా. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను చదవని ఈమెయిల్స్ అన్నీ కనబడుతున్నాయి. ఏమేమి చదవలేదో ఆ టెస్ట్ అంతా ఇక్కడ వచ్చేసుద్ది. అలా కాకుండా మీరు డైరెక్ట్గా జీమెయిల్లోకి వెళ్ళిపోవాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేశారు అంటే డైరెక్ట్గా జీమెయిల్లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ దీని పక్కన సోర్సెస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినా మనకి మెయిల్స్ కింద కనబడతాయి. ఇవన్నీ మనం అన్రీడ్ చేసినాయి. దీని పక్కన స్టెప్స్ అనే ఆప్షన్ ఉంటుంది, మనకి స్టెప్స్ వైజ్ గా. అలాగే మనకి ఇంకా చెప్పాలంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది. మీరు ఈ అసిస్టెంట్ లోకి వెళ్ళి ఇక్కడ ఏమైనా యూట్యూబ్ వీడియో ఉంటుంది కదా, దాని URL తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి ఈ వీడియోలో ఉన్న కంటెంట్ నాకు షార్ట్ వైజ్గా నోట్స్ రూపంలో ఇవ్వమన్నా ఈ ఏఏ బ్రౌజర్ ఆటోమేటిక్గా వీడియో అంతా చెక్ చేసి దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మనకి నోట్స్ రూపంలో ఇచ్చుద్ది. ఈ కమెట్ ఏఏ బ్రౌజర్ గురించి ఇంకా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్లో నోట్స్ రూపంలో టెస్ట్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ టెస్ట్ చదివారు అంటే బ్రౌజర్ గురించి ఇంకా మీకు డీటెయిల్గా తెలుసుద్ది. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.